పత్తి రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేయాల్సిన సీసీఐ కేంద్రంలోనే భారీ గోల్మాల్ బయటపడింది. ఆదోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని అడ్డంగా పెట్టుకుని జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు కొంతమంది సీసీఐ సిబ్బంది కలిసి సుమారు 15 నుంచి 20 కోట్ల మేర దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వ్యాపారుల చేత మోసపోకుండా నేరుగా సీసీఐకి పత్తి అమ్మే విధంగా కేంద్రం ఏర్పాటు చేశారు. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ దాదాపు 10 జిన్నింగ్ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకుంది. ప్రతిరోజు వేల క్వింటాల పత్తి కేంద్రానికి తరలివస్తుంది. అయితే తూకాల్లోనే భారీ మోసాలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా సీసీఐ తరపున ఒకరు, జిన్నింగ్ ఫ్యాక్టరీ తరపున మరొకరు కాటాదారులుగా ఉండి రైతులు పత్తిని తూకం వేయాలి. ఇద్దరి పర్యవేక్షణలో తూకం వేయటం వల్ల మోసానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ సీసీఐ అధికారులు, జిన్నింగ్ యజమానులు చేతులు కలిపి తూకాల్లో తేడాలు చూపుతూ రైతులను ముంచినట్లు సమాచారం. వేల క్వింటాల పత్తిని పక్కదారి పట్టించి మళ్లీ విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్లు కొల్లగొట్టి వాటాలను పంచుకున్నట్లు ప్రచారమూ జరుగుతోంది. ఎందుకు బాగా రిటర్న్ పంపిస్తున్నారు. స్టార్టింగ్ లో తీసుకుంటామంటున్నారు సార్. అంటే ఫస్ట్ అయితే తీసుకోమని ఎందుకు ఎందుకు అట్లేం లేదు సార్, రిక్వెస్ట్ చేసినాం మేము కూడా. పత్తి అంటే క్వాలిటీ బాగాలేదంటే వాపస్ పంపిస్తున్నారు. క్వాలిటీ ఇప్పుడు సీసీఐకి బట్టి ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసి రాస్తాం. క్వాలిటీ సీసీఐకి నమ్మకం ప్రకారం లేకపోతే ఇప్పుడు కొంటున్నారు లేదా సార్ చెప్పింది తీసుకోండి సార్ నేనంటే మేము మా పరిధి వరకు మేము చూస్తాం క్వాలిటీ. సార్ చెప్పి సార్ రైతు అదే చెప్పినారు సార్, పత్తి బాగాలేదు రిటర్న్ పంపిస్తున్నారా అంటున్నారు. నేను కూడా అదేగా చెప్పాను కదండి. ఇప్పుడు మీరు రిటర్న్ పంపిస్తున్నారా రైతుకి? తీసుకోమన్నారు చెప్పిన కదా సార్. తీసుకున్నారా? పెద్ద సార్ ఏ సార్ చెప్పారు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ చెప్పారు. శ్రీనివాస్ సార్ చెప్పారు. అదే బాగా రిటర్న్ పంపిస్తున్నారంట. స్టార్టింగ్ లో తీసుకున్నామని చెప్తాను. ఇప్పుడు తీసుకుంటామంటున్నారు సార్. అంటే ఫస్ట్ అయితే తీసుకోమని ఎందుకు ఎన్ని గింటలు తెచ్చావు పత్తి? 40 సార్. ఏ ఊరు మీద? కారమంచి సార్. కారమంచి నుంచి వచ్చావు. అవును సార్. ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటున్నారు? క్వాలిటీ బాగాలేదంటున్నారు సార్. క్వాలిటీ బాగాలేదంటే ఏం తీసుకోమంటున్నారా? అవును సార్. తీసుకుని రిటర్న్ పోతున్నారు. అవును సార్. ఎన్ని గింటలు తెచ్చావు? 40 పైన సార్. 40 కేజీలు తెచ్చావు. క్వాలిటీలో ఏం ప్రాబ్లం అయిందంట? నల్లక ఎక్కువ ఉందంటారు. యాంగడికి పోతా భువనేశ్వరి మిల్లల్లో పోయి అక్కడ పోయి అమ్ముకుంటాం. ఇంకా వాళ్ళు తీసుకుంటారా అక్కడ? ఇక్కడైతే సీసీఐ వాళ్ళు అయితే పత్తి కొనడం లేదు. బాగాలేదు రిటర్న్ పోంటున్నారు. ఎట్లుంది నీ పత్తి చూపి ఒకసారి. ఏం ప్రాబ్లం ఉంది అంటున్నారు? నలక ఉంది దాంట్లో. అక్కడ ప్రాసెస్ స్లాట్లో బుకింగ్, ఆర్బీకేకి వెళ్ళాలా, తర్వాత అమౌంట్ మనం అమ్ముకొని పోయిన తర్వాత వెంటనే పడవు సార్. అవి వచ్చేసి 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు, అది ఎప్పుడు అనేది తెలియదు. మేము కూలీలకి వాళ్ళకి వీళ్ళకి మందులకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం వెంటనే తీసుకెళ్లే పనిలోనే చేసుకుంటున్నాం. ఇంకోటి అక్కడ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ లైన్ లో వరుసలో పెట్టింటారు. మన లైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం బండి అక్కడే పెట్టేసి మళ్ళా మరుసటి రోజు ఎల్లుండో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు రావాల్సి ఉంటది. ఆ తర్వాత తేమ శాతం పేరుతోన రేటు కూడా సరిగా వాళ్ళు డిసైడ్ చేసిందే రేట్. అట్లా ఇక్కడ మార్కెట్లో వచ్చేసి అప్పటి నుంచి మనం ఇక్కడే తెస్తుంటాం కాబట్టి మనం ఇక్కడ ఇచ్చేసి మనం సాయంత్రం కల్లా అమౌంట్ తీసుకెళ్లి చేసుకుంటాం. అక్కడ ఏదో ఒక కేంద్రాన్ని ఎంచుకొని అక్కడ కాకుండా ఇక్కడ మార్కెట్ కమిటీలోకి వచ్చేసి సేకరిస్తేనే గవర్నమెంట్ అందరికి రైతులకి తెలుస్తాయి అన్ని విషయాలు. రైతులకు కూడా అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ పత్తి కొనుగోళ్ల అవకతవకలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీయా వర్మ. ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలుకు సంబంధించి భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు ఇటీవల తెలుస్తా ఉంది. ఏదైతే సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అంటే పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సీసీఐ కేంద్రాన్ని ఆదోళనలో ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈ సీసీఐ కేంద్రం నియమ నిబంధనలు ఉల్లంఘించి రైతుల నుంచి పత్తి తీసుకోవడంలో నానా రకాల పేచీలు పెడుతూ తేమ శాతం ఎక్కువ ఉందని, అది ఉంది ఇది ఉంది, లేదా పత్తి క్లారిటీగా లేదని ఇలా రకరకాలుగా చెప్తూ తక్కువ ధరకు తీసుకుంటున్న పరిస్థితి. సరే, రైతులకు వాళ్ళు లాభపడాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సెంటర్ను పెడితే ఇక్కడ ఈ సీసీఐ మాత్రము
అంటే సిసిఐ అధికార సిబ్బందికి అదేవిధంగా జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులకు ఒక కల్పవృక్షంగా మారినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇటీవల తాజాగా మనకు అందిన సమాచారం మేరకు అంటే మార్కెట్ యార్డ్లో ఏదైతే సిసిఐ ద్వారా రైతుల నుంచి నేరుగా సిసిఐ పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ పత్తి తూకాల విషయంలో రైతులను దగా చేస్తూ అంటే కాటా వేసే విషయంలో అంటే కేజీలు ప్రతి కేజీ కూడా పక్కగా కాటా వేస్తూ రైతుకు న్యాయం చేయాల్సిన సిసిఐ అంటే జిన్నింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై అంటే సిసిఐ ప్లస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇద్దరు కూడా చేతులు కలిపి శిలాపాపం తలా పిడిగడు అన్నట్లు ఏదైతే రైతులను దగా చేసి ముంచేసి పత్తిని తక్కువ ధరకు తీసుకోవడం ఒగెత్తైతే అక్కడ తూకాల్లో కూడా మోసాలు చేస్తూ ఇలా క్వింటాల్లో దగా చేస్తూ వీరు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. ఈ రకంగా సుమారు అంటే సిసిఐ 10 జిన్నింగ్ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకున్నారు. అంటే ప్రతి జిన్నింగ్ ఫ్యాక్టరీలో కూడా సిసిఐ తీసుకున్న పత్తిని అక్కడ ఆడించడము అదేవిధంగా పత్తి దూది గింజలు వేరు చేయడం జరుగుతుంది. మరి జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు ఇక్కడే తమకు అనుకూలంగా మలుచుకుని సిసిఐ అధికారులతో కుమ్మక్కయి అంటే అక్రమాలకు అవినీతికి తెరదీశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు రాష్ట్రంలోనే నెంబర్ 1 అదేవిధంగా రాయలసీమలోనే ఒక తలమానికమైన మార్కెట్ యార్డ్ అది. లక్షల బేళ్లు వస్తుంటాయి అదేవిధంగా 100 కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దీన్ని అదనంగా చేసుకున్న అధికారులు ఇప్పటిదాకా సిసిఐ ద్వారా కుమ్మక్కై సుమారు 20 కోట్లు కూడా దుబ్బేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ 20 కోట్లు ఏ విధంగా దొబ్బారు అంటే రైతుల డబ్బు లేదా రైతుల యొక్క పత్తిని దగా చేసి తూకాల్లో మోసాలు చేసి ఈ విధంగా వీరంతా కూడా లబ్ధి పొందినట్లు తెలుస్తా ఉంది. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? కాటాదారులు సాధారణంగా అక్కడ తూకం చేసే ప్రతి సందర్భంలోనూ జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి ఒకరు ఉంటారు అదేవిధంగా సిసిఐ ద్వారా ఒకరు ఉంటారు తూకాలు పర్యవేక్షించడానికి. ఈ ఇద్దరు జరగాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరిని కూడా వీళ్ళు లోబర్చుకొని వాళ్ళ ద్వారా ఈ అవినీతి అక్రమాలకు లేదా ఈ తూకాల మోసాలకు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. మరి ఇదంతా ఇటీవల కొంత బయటికి రావడంతో విషయము జిల్లాలో కూడా సంచలనంగా మారింది. ఈ క్రమంలో కొందరు రైతులు లేదా మధ్య దళారుల ద్వారా ఏదైతే పోలీసులు అసలు వదిలిపెట్టి రైతులను వేధించే పని మొదలుపెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అనాథరైజ్డ్ గా అంటే ఎలాంటి ఫిర్యాదు లేకుండా కూడా సాధారణంగా నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిసిఐ సెంటర్ కు నష్టం ఉంటుంది. మరి ఆ నష్టం ఇలా వచ్చిందని వాళ్ళైతే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరి జిన్నింగ్ ఫ్యాక్టరీ వ్యాపారస్తులు కొందరు నాయకులు సిఫారసులతో ఓవరాల్ గా కంప్లైంట్ చేస్తేనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అలసందుగుత్తి గ్రామానికి చెందిన ఒక 15 మంది రైతులను ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దేశద్రోహం చేసినట్లు లేదా సంఘ విద్రోహ శక్తుల మాదిరి వాళ్ళని స్టేషన్ పిల్లంపించి 3-4 రోజులు కూడా స్టేషన్ లో కూర్చోబెట్టుకుని విచారిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే వాళ్ళ ద్వారా కొంత డబ్బులు కూడా వీళ్ళు వసూలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుని వ్యాపారస్తులు సిసిఐ వాళ్ళు లేదా నాయకులు పోలీసులు వీళ్ళందరూ కూడా పంచుకుంటున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఇక్కడ జరిగింది ఏంటి? కాటాదారులు ఇద్దరు ఏదైతే సిసిఐ ద్వారా ఒక కాటాదారు ఉంటారు మరి ఆయన ఎక్కడున్నాడు ఆయన పరారనేది తెలుస్తుంది. ఆయన పట్టుకొచ్చి లేదా జిన్నింగ్ ఫ్యాక్టరీ ద్వారా ఒక కాటాదారు ఉంటాడు వీళ్ళిద్దరిని విచారిస్తే వాస్తవాలు ఏంటి వీళ్ళిద్దరి ద్వారా ఈ రైతులను మోసం చేసింది ఏ విధంగా ఆ మోసానికి ఏ విధంగా పాల్పడ్డారు ఎంత మోసపోయారు రైతులనే తెలుస్తుంది. మరి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం మరి ఆ రకంగా చర్యలు తీసుకుంటుందా లేదా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి దీన్ని లోను మూసేసి అల్టిమేట్ గా రైతులను ఒకవైపు ముంచేసినట్లు మరి తద్వారా సిసిఐను కూడా వీళ్ళంతా కూడా దగా చేసి మోసం చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రైతులు అంటే ఆరుగాలం కష్టించి శ్రమ ఓర్చి తల్లి పిల్లకు కూడా పొలాల్లో పనులు చేసి పండించిన పంటలు ఇవి. సహజంగా రైతులు ఒక 50 క్వింటాలు తెచ్చారనుకోండి మార్కెట్ యార్డ్కి అందులో క్వింటం 2 క్వింటాలు తేడా వచ్చే విధంగా వీళ్ళు దోపిడీ చేసి దగా చేస్తున్న పరిస్థితులు. ఈ రకంగా ఒక రైతుకి ఒక క్వింటం అంటే కొన్ని వేల మంది రైతులు ఉంటారు. ఇలా బేళ్లు లేదా వేళ్ల చెక్కులు తెచ్చుకుంటే అందులో సుమారుగా 90 బేళ్లు కూడా మిగిలే పరిస్థితి. ఈ రకంగా అక్కడ కొన్ని కోట్లలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇది లోతుగా దర్యాప్తు చేసి ఏదైతే జిల్లా కలెక్టర్ ఇతరత్ర ఈ శాఖాధికారులంతా దృష్టి సారించి దర్యాప్తు చేస్తే తప్ప అక్కడ జరిగే వాస్తవాలు బయటపడే అవకాశం లేదు. మరి ముందు ఈ అంశాన్ని ఎలా తేలుస్తారో ఏంటో చూడాల్సింది ఎస్వి వర్మ. థ్యాంక్ యూ బసవరాజ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.